వెల్కమ్ టు టీ10 నేను రేవతి. సోషల్ మీడియాలో కొందరు అబద్ధాలను వండి వార్చటమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు జరగని దానిని జరిగినట్టు, జరిగిన దానిని జరగనట్టు తమ అనుచరులను నమ్మిస్తున్నారు. పుకార్లను పుట్టించటమే తమ ధర్మంగా భావిస్తారు. తప్పుడు సమాచారంతో విద్వేషాలను సృష్టించి కొన్ని పార్టీల మీద, కొందరు వ్యక్తుల మీద, కొన్ని మతాల మీద అపోహాలు రేకెత్తిస్తారు. ముఖ్యంగా మతతత్వాన్ని పెంచి మతోన్మాదం ఆధారంగా బతికే పార్టీలకు మద్దతు కూడగట్టే పనిలో ఎంతటి అబద్ధాలకైనా తెగిస్తారు. తమను అనుసరించే వాళ్ళ తెలివిని అధాపాతంలోకి తొక్కి ఉన్మాదంతో ఊగిపోయేలా చేస్తారు. తప్పుడు ప్రచారపు బండారం ఎప్పటికప్పుడు బట్టబయలు అయినా ఎంత మాత్రం వెనక్కి తగ్గకుండా మరొక అబద్ధం సృష్టిలో నిర్లజ్జగా మునిగిపోతారు. అలాంటి వేదికలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అబద్ధానికి వ్యాప్తి చెందే వేగం ఎక్కువగా ఉంటుంది. దానిని కొందరు కావాలని పుట్టించి ప్రచారం చేస్తారు కాబట్టి ప్రణాళికాబద్ధంగా కొద్ది వ్యవధిలోనే అనేక గ్రూపుల్లోకి విస్తరించిపోతుంది. భక్తి, దేశభక్తి, మతం, విశ్వాసం, ఘనమైన గతం, మహత్తు, విచిత్రం, అద్భుతం వంటి ముసుగులు వేసి ఈ అబద్ధాలను ప్రచారం చేస్తారు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానిపై ప్రజలందరి దృష్టి ఉందనుకున్నప్పుడు తాము అనుకున్న అబద్ధానికి పురుడు పోస్తారు. ఎక్కడో జరిగిన సంఘటనను ఇక్కడి సందర్భంతో ముడిపెట్టి చకచకా ఫేక్ ప్రచారం మొదలు పెడతారు. అపోహాలు సృష్టిస్తారు. ఇలాంటి ఫోటోలు, వీడియోలు, సమాచారం ఎక్కడ వచ్చినా చూసిన వెంటనే నమ్మటం మానేయాలి. ప్రధాన మీడియాలో, టీవీ ఛానళ్లలో రాని సమాచారం వాట్సాప్ గ్రూపుల్లోనే చక్కర్లు కొడుతుంది అంటే వెంటనే ఆగి ఆలోచించాలి. అది నిజమా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. ఏ సమాచారాన్ని అయినా నిజమో కాదో కొన్ని క్షణాల్లో నిర్ధారించుకునే అవకాశం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఆ ఫోటో లేదా వార్తని గూగుల్లో రివర్స్ సెర్చ్ చేస్తే అది ఎక్కడెక్కడ ఉందో క్షణాల్లో కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ సమాచారం లేదా ఫోటో మూలం ఏమిటో తెలుస్తోంది. అప్పుడు అది నిజమా కాదా అన్నది ఎవరికి వారు నిర్ధారించుకోవచ్చు. కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అని శతకారుడు బద్దెన 600 ఏళ్ల క్రితం హితవు చెప్పాడు. దానిని పాటిస్తే అబద్ధాలను, అపోహలను పెంచే చెత్త మూకలను అడ్డుకట్ట వేయవచ్చు. కొంతమంది అడ్డు అదుపు లేకుండా అబద్ధాలను, విద్వేషాలను ప్రచారం చేస్తుంటే ఎంతో మంది యువతీ యువకులు బాధ్యతగా వాటి బండారాన్ని బయట పెడుతున్నారు. కొన్ని సంవత్సరాలు కూడా ఫ్యాక్ట్ ఏమిటో తేల్చి చెబుతున్నాయి. మీ దృష్టికి వచ్చిన వీడియోలోని, వార్తలోని సమాచారం నమ్మదగిందో కాదో తెలియాలంటే అలాంటి సైట్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఆ వీడియోలోని సమాచారాన్ని సెర్చ్ చేయండి. ఆ ఫోటో, వార్త, వీడియో గురించి పరిశీలన, నిర్ధారణ అప్పటికే జరిగి ఉండవచ్చు. జరుగుతున్న ప్రచారం ఏమిటి, అసలు ఆ ఫోటో, వీడియో ఎక్కడివి, పరిశీలన తర్వాత తెలిసిన నిజం ఏమిటి అన్న సమాచారాన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వివరంగా అందిస్తున్నాయి. వాటిని ఫాలో అవడం ద్వారా నిజాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో విస్తారంగా వైరల్ అయిన కొన్ని వీడియోల గురించి ఫ్యాక్ట్ చెక్ గ్రూపులు ఏమి చెప్పాయో ఒకసారి చూద్దాం. కుంభమేళాలో సాధువులు కొందరు మంటల్లో కూర్చొని మంత్రాలు చదువుతున్నారని, వారిని అగ్ని ఏమి చేయలేకపోతుందని ఒక వీడియో ప్రచారంలో ఉంది. ఇందులో నిజం లేదని, ఇది ది ఫైర్ యోగి పేరిట 2011లో తంజావూరులో చిత్రీకరించిన డాక్యుమెంటరీ అని పరిశీలనలో తేలింది. తిరుమల దేవస్థానంలో ప్రజా సంఘాల అధికారికంగా పనిచేసిన ముబీనా నిస్కా బేగం అనే మహిళ ఇంటిపై ఐటీ అధికారులు దాడి, పెద్ద ఎత్తున నగలు స్వాధీనం చేసుకున్నట్టు ఈ మధ్య ఒక వీడియో వాట్సాప్ లో హల్చల్ చేసింది. అలాంటి పేరుతో ఎవరు టీడీడీలో పనిచేయలేదని తిరుపతి తిరుమల దేవస్థానం జనవరి 5వ తేదీన ప్రకటన కూడా జారీ చేసింది. ఫ్యాక్ట్ చెక్ లో తెలియందేమంటే 2021లో తమిళనాడులో ఒక నగల షాపులో భారీ దొంగతనం జరిగింది. పోలీసులు ఆ నగలను దొంగల నుంచి స్వాధీనం చేసుకుని విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ వీడియోను మతపరమైన వ్యతిరేకత పెంచడానికి, తిరుమల ప్రతిష్టను దెబ్బతీయటానికి, దుండగులు ప్రచారానికి వాడుకున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని అనేక మంది మహిళలపై అత్యాచారం చేసి చంపారని, పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఉన్న వీడియో ఆ మధ్య ప్రచారమైంది. అలాంటి సంఘటన బంగ్లాదేశ్ లో జరగలేదని, ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మహిళల వీడియోను మతం పేరిట రెచ్చగొట్టే ఉద్దేశంతో వైరల్ చేశారని పరిశీలనలో నిర్ధారణ అయింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఇలాంటి వీడియోలు వార్తలు ప్రతిరోజు సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మనువాద భావజాలాన్ని పెంచడానికి, దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయటానికి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తుల ద్వారా ఈ అబద్ధాల సృష్టి జరుగుతోంది. దేశాభిమానం, మతాభిమానం ఉన్న వారిని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించడానికే ఈ పన్నాగం. ఇలాంటి వీడియోలను వార్తలను చూసిన వెంటనే ఫార్వర్డ్ చేయకుండా, అనుకూల వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి. మోసగించే వాళ్ళు తమను నమ్మే వాళ్ళను మాత్రమే మోసగించగలరు. మీరు సృష్టించే చెత్తను మేం నమ్మం అని రివర్స్ కౌంటర్ చేస్తే ఫేక్ న్యూస్ గొంతును మొదట్లోనే ఆపేయవచ్చు. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.